హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేయబోతున్నాను. దానికి కావలసిన మిశ్రమాలు చూడండి. ముందుగా నేను కొంచెం పసుపు తీసుకున్నాను, కొంచెం కారం. నేను ఓన్లీ 2 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే మీరు అన్ని తీసుకొని దానికి కావలసినంత కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అదేవిధంగా కొంచెం మా పాప అయితే అస్సలు నన్ను వంట చేయట్లేదండి. కొంచెం కర్డ్ తీసుకున్నాను నేను. అలాగే ఆయిల్ వేసుకున్నాను. మీరు లెమన్ కూడా వేసుకోవచ్చు ఉంటే. నేను మర్చిపోయానండి, తర్వాత యాడ్ చేసుకున్నాను. లెమన్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పిల్లలకి కారం అనేది తెలియదు. ఒక హాఫ్ లెమన్ అనేది ఇందులో యాడ్ చేయండి. మిశ్రమాలన్నీ బాగా కలపండి. కలిపిన తర్వాత అదేవిధంగా బాగా మిక్స్ చేయండి. రబ్ చేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఆ లెగ్ పీసెస్కి పట్టించండి. పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ చేసి పెట్టండి. మూత పెట్టుకొని పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్. ఆరెల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. అలా బాగా ముక్కలకి పట్టించండి. స్మూత్గా ఉంటుంది చికెన్ లెగ్ పీసెస్ అనేవి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. మా బాబు అయితే ఎప్పుడు చేస్తావమ్మా అని అడుగుతున్నాడు. సో అందుకని ఈరోజు చేశానండి. అదేవిధంగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫ్రై చేస్తున్నాను. కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకున్నాను. అలాగే ఆ లెగ్ పీసెస్ని వేసుకొని సిమ్లో పెట్టుకొని అలా ఒక హాఫ్ అన్ అవర్ రెండు వైపులా అది బాగా ఉడకాలండి. చికెన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం చేయండి. అప్పుడే పిల్లలకి డైజెషన్ అనేది బాగా అవుతుంది. అలా తిప్పుకుంటూ 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే టైం టేకింగ్, ఓపిక ఉండాలి. టూ సైడ్స్ ఫ్రై చేసుకుంటూ చూడండి ఎలా అయిందో. నేను 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేశాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మా బాబుకి ఇచ్చాను తినమని. కొంచెం తీసుకొని కాలుతుంది లెగ్ పీస్ అయినా కూడా పట్టుకొని తింటున్నాడండి. చూడండి అలా కొంచెం తీసుకొని తింటున్నాడు. సూపర్ ఉంది అమ్మా అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.